RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రజకులకు సీట్లు కేటాయించాలని అన్ని పార్టీలను కోరారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిల్చొని మా సత్తా చాటుతామని నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనంలో 4/2/2025 మంగళవారం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, పట్న అధ్యక్షులు బంటారు బాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతురి శివన్న, అధ్యక్షులు జిలానీల నాగన్న, ప్రధాన కార్యదర్శి సీఎం చంద్రమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజు, రజక నాయకులు యాదయ్య, చంద్రయ్య, చెన్నయ్య, ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలచందర్, మాదిగా జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డమీది గోపాల్ పాల్గొన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసిన సమగ్ర సర్వేలో బీసీల వాటా 46% పడిపోయింది. బీసీల జనాభా పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట. ఈ ప్రభుత్వాన్ని మేము ఏమనుకుంటామంటే ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి మమ్మల్ని బాగా వాడుకుంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఎంతకంటే ఎట్లాంటి అట్లా చేసుకుని ఎవరు మాట్లాడలేకపోయాం, బీసీ సంఘాలు కానీ మిగతా నాయకులు కానీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందరకు వచ్చి మేము చేస్తామని చెప్తే మేము కూడా సంతోషించాం, స్వాగతించాం. కానీ ఇలా ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతం చూస్తూ ఉంటే బీసీల గొంతుకలు దొక్కడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప బీసీలకు అవగాహనతో రాజకీయంగా మా వాటా మాకు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతుంది. మీరు బీసీ కమిషన్లో సమగ్ర నిర్వహణకి ఎవరిని పెట్టారు? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టారా? ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జిని పెట్టారా? అసిస్టెంట్ జడ్జిని కానీ లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించారా? మీ పార్టీ ఉన్నటువంటి మంత్రిని నియమించారు. ఆ మంత్రి నియమించాడు స్టేట్మెంట్ ఈరోజు 46% పడిపోయింది బీసీల జనాభా అని చెప్తున్నాడు 52 నుంచి. అంటే మన బీసీలు ఉన్నట్ట సచ్చినట్టు ఆఖరికి సమాజంలో పెరిగితే జనాభా పెరుగుతుంది, జనాభా తగ్గుతుంది. కానీ అదే 10% ఉన్నటువంటి ఓసీలు మటు 15% ఎట్లా పెరుగుతారు. అందుకే పాలకులు ఎవరైతే ఇవాళ ఇప్పటిదాకా మాట్లాడుతున్నాడు బీసీ మంత్రులు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు ఘాటుగా చెప్తా ఉన్నాడు. ఆయన బీసీల మీద మాకు ఎంత ప్రేమ ఉందో మేము చూపిస్తాము. నిజంగా అయ్యా ప్రేమ ఉంటే మేము కంప్లీట్ స్వాగతించాము, మా సంఘాలుగా నేను సమర్థించాము, మా నాయకులు నేను కూడా కలచడం జరిగింది. బీసీల భక్తులు ఎప్పుడన్నా మాకు బాగు చేయని చెప్పి. కానీ కేవలము రాజకీయ వాటా మేము అడుగుతా ఉంటే బీసీలను అందదక్కే కార్యక్రమం మేము తీసుకుంటే ఎట్టకెళ్ళి మాకు రాజకీయ వాటా వస్తారు. మేము వాటా మేము అడుగుతున్నాం, బీసీల వాటా మేమెంతమంది మాకంత వాటా మేము అడుగుతున్నాం. కానీ దానికి ఏ పాలకుడు కూడా ముందుకు రాకుండా కేవలం సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కేసీఆర్ మోసం చేస్తే అన్ని వర్గీకరణ చేసి బీసీలకు మేము సమన్వయం చేస్తామని చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది అంటే దొంగలను దురడబాబు మీరంతా కూడా ఒకటే పాలు పంచుకున్నట్టుగా మేము బీసీలు భావించాలి. అందుకే బీసీ సంఘ నాయకులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరుకృష్ణ మొదలుకుంటే నారగోని మొదలుకుంటే అనేక మంది నాయకులకు చెప్తాము, ఇకనైనా మనం సిగ్గుశరం తెచ్చుకొని మనం మార్పు రాకపోతే భవిష్యత్తులో బీసీల మనగడనే ఉండదు. బీసీ కులాలుగా 156 కులాలు, ఏ కులాన్ని ఎందుకు కలపాలో బీసీ కమిషన్ తెలియదు. ఎవరు కలిస్తే వాడు మావడిని మనం చెప్తా ఉన్నాం. బీసీల మీద అనేక సార్లు దాడులు చేసినా లేదా బీసీ వర్గాలకు అన్యాయం చేసిన బీసీ వర్గాలకు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండా కూడా బీసీలు అన్నదొక్కబడి నెత్తినోరు మొత్తుకున్నా కూడా పట్టించుకునే పాపాలు పోలేదు. మేము ఎన్ని కుల సంఘాలుగా మాట్లాడుతున్నా, మాకెంత వాటా మాకేమో అడుగుతున్నా, బీసీల నిష్పత్తిని బీసీ ఎంతమడుతున్నా, 1000 కోట్ల బడ్జెట్ అడిగినా, 2000 కోట్ల బడ్జెట్ అడిగినా కేవలం కాయదానికి పరిమితం చేసి బీసీలను అందగలుగుతా ఉన్నాం. ఇకనైనా పాలకులు మేలుకోకపోతే బీసీ సంఘ నాయకులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తారు. అన్ని సంఘాలకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మేము కూడా సంఘాలుగా మనం కలిసి ఎవరైతే అందరం కూడా ఒక తాటపై రాకపోతే భవిష్యత్తులో బీసీల మనగడ పూర్తిగా ప్రశ్నార్థకమవుతుంది. రాహుల్ గాంధీ గారు భారతదేశం గురించి మాట్లాడతాడు, కానీ తెలంగాణ జరుగుతున్న దాని గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. ఆయనే ముందు చెప్పాడు తెలంగాణ మాకు కంప్లీట్ భారతదేశం రోల్ మోడల్ అని చెప్పాడు. అంటే రోల్ మోడల్ అంటే ఏదైనా ఉన్నటువంటి నిష్పత్తాన్ని 10-15% తక్కువ చేస్తే మరి 1 కోటి మంది బీసీలు మీరు తక్కువ చేసి మీ లెక్కల్లో చూస్తే మరి మా వాటా మాకు ఇచ్చినట్ట. ఏ కులం వాటా వాళ్ళకి ఏమనగా ఎవరికైతే ఆర్థికంగా ఇప్పటికీ సమాజంలో 2 వర్గాలుగా మేము ఉన్నటువంటి రజకులు నాయకులు కూడా సమాజానికి అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. మాకు బడ్జెట్ కేటాయించడం అసలు మీకు ఇష్టం లేదు. మాట్లాడుతూ దోబిగా అంటారు, ఇంకోటి అంటారు. అది కాదు కావాల్సింది మా పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మా పిల్లలు వ్యాపార సంస్థలు బాగా మంచుకోవాలని అడిగాం. ఇలాంటివి ఏమి ప్రభుత్వ చర్యలు తీసుకోకుండా కేవలం అరకొరక నిధులు మాకు ఇచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మేము ఒకటే కొడుతున్నాం, రజక సంఘాలుగా బీసీ సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకనైనా మీరు మనసులో ఉన్న చిత్తశుద్ధిని బయటికి పెడితే మేము కూడా బీసీలకు నడుస్తాం, రజకులకు నడుస్తాం. లేదు మేము ఆత్మకు ఉన్న పాలకులు ఈ పాలకులు మేమంతా ఒకటే అగ్రస్వాములు లేకపోతే
ఉన్నటువంటి మా ఆలోచన విధానం కూడా ఒకటి అగ్రకుర పెద్దలు ఏం చేస్తాము గదే మేము పాటిస్తామంటే సమాజంలో మేము క్షమించదు. ఎందుకంటే జాతీయ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ భావాలు నేను ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ జాతీయ భావాలను పక్కన పెట్టేసి కేవలము సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకు ప్రజలు రక్షించారు. ఏ ప్రజలైతే మీరు చెప్పి ఈరోజు అధికారం మీరు అనుభవిస్తుండ్రో ఆ ప్రజలు ఒక్కసారి మళ్ళీ మీ మీద ఒకసారి తిరగబడడం దగ్గరలోనే వస్తుంది. అందుకే బీసీ సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇకనైనా మేల్కొందాం. అందరం కూడా ఒకటే తాటిపై నిలబడి బీసీ హక్కుల కోసం ఉద్యమించకపోతే ఎవరు దుకాణం వాడుకుందంటే దుకాణాన్ని బంద్ అయ్యే రోజు దగ్గరనే ఉంది. ఈ గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు మోసం చేసిండు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మనం మోసపోకూడదు అనుకుంటే స్థానిక సంస్థల్లో బీసీల వాటా మనకు రావాలనుకుంటే మటుకు ఖచ్చితంగా మరొకసారి పోరాటం తప్పదు. ఉద్యమానికి సిద్ధం కావాల్సిందిగా బీసీ సంఘాలకు అందరం కూడా ఉద్రిక్తమైన ముందు నడుపుదామని అందరితో కోరుతున్నాను. జై హింద్, జై భారత్. నడిపడితే శ్రీనివాస్, జాతీయ కన్నా.